ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభకు రాబోతున్నారా? కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యత్వం తీసుకోబోతున్నారా? అందుకు ఏఐసిసి నిర్ణయం తీసుకుందా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. కర్ణాటక రాజకీయాలు చాలా మలుపులు తిరిగాయి. 2.5 సంవత్సరాలు మాత్రమే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్కు అవకాశం కల్పిస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి గతంలో చెప్పడం, ఆ విధంగానే సిద్ధరామయ్య గారు రాజీనామా చేయడం, డీకే శివకుమార్ను రేపు ఎల్లుండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే శివకుమార్కు షర్మిలకు రాజకీయాల పరంగా ఒక మంచి బంధుత్వం ఉంది. అందువల్ల షర్మిల ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంది. కర్ణాటక నుంచే రాజ్యసభ సభ్యురాలుగా భారత రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంది అనే చర్చ ఇక్కడ ఏపీలో కానీ కర్ణాటకలో కానీ 2 ప్రాంతాలలో జరుగుతుంది. తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా లేదా కుటుంబంలో వచ్చిన స్పర్ధలకు వ్యతిరేకంగా షర్మిల రాజకీయాల్లోకి రావడం, తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆ తర్వాత తెలంగాణలో ఆ పార్టీని విత్డ్రా చేసుకోవడం, తిరిగి ఆంధ్ర రాజకీయాల్లోకి రావడం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం, వీటన్నింటి వెనుక డీకే శివకుమార్ ఉన్నారు అనేది ఒక చర్చ. అంటే కర్ణాటకలో షర్మిల గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ సన్నిహిత సంబంధాలు, అక్కడే నివాస గృహము ఇదంతా ఉండడం వల్ల శివకుమార్ గారితో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల షర్మిల శివకుమార్ గారితో రాజకీయంగా సన్నిహిత సంబంధాలు నెరుపుతూ సోనియా గాంధీతో మాట్లాడటము, రాహుల్ గాంధీతో మాట్లాడటము, ఇదంతా ఈ ఎపిసోడ్లంతా కూడాను శివకుమార్ పాత్ర ఉంది. ప్రస్తుతము ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలన్నా, మాట్లాడాలన్నా, కాంగ్రెస్లోకి అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని రప్పించాలన్నా షర్మిల ఒక్కరే దిక్కు, మనకు షర్మిల ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ నేపథ్యంలోనే ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉందనే ఒక చర్చ మాత్రం జరుగుతోంది. సిద్ధరామయ్యను రాజ్యసభ సభ్యుడిగా తీసుకోవాలని చెప్పేసి కోరినప్పటికీ ఆయన సున్నితంగానే తిరస్కరించి, నేను ఇక వద్దు, నాకు మీరు మంచి అవకాశం ఇచ్చారు, దాదాపు 21 సంవత్సరాల పాటు నేను రాజకీయాలలో అధికారంలో కొనసాగాను, అటో ఇటో అన్నీ అనుభవించాను నేను, కాబట్టి నాకేం వద్దు, నాకు మంచి అవకాశం ఇచ్చారని చెప్పేసి సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీకి చెప్పినట్లుగా ఆయనే నిన్న ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ వెళ్తే విలేకరులు అడిగినప్పుడు ప్రకటించాడు. ఇక డీకే శివకుమార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో షర్మిలను ఉంచి ఒక చక్రం తిప్పాలనే ప్రయత్నం అయితే ఏ మేరకు సఫలమవుతుందో, ఎలా అవుతుందో చూద్దాం. పోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రధానమైనటువంటివి ఎండల సమస్య. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎండల వల్ల అంటే ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే, రాత్రి అవగానే ఒక్కోసారి భయంకరమైన గాలులు రావటము, ఇళ్ల మీద కప్పులు లేచిపోవడము, తర్వాత కూల్ కావటం వాతావరణం, ఉన్నట్టుండి కరెంటు పోవటము, కరెంటు రావడానికి కూడా చాలా సమయం తీసుకోవడము, ఇట్లా విపత్కర పరిస్థితులు ఉన్నట్లు ఉండి చల్లబడిపోవడము, వాతావరణం మేఘము ఒక విధంగా మారిపోవడం, అంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏ వడగండ్ల వాన పడుతుందో, ఎక్కడ ఏ గాలులు వచ్చేసేసి ఏ వింత పరిస్థితులు, అంటే పగలంతా కొలిమిలో పెట్టినట్టుండి సాయంత్రానికి అయ్యేసరికి కొంచెం ఉపశమనం కలుగుతున్నప్పటికీ ఆ వెచ్చదనము, ఉమ్మదం మాత్రం పోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఎండలకు కొంచెం భయభ్రాంతులు అవుతున్నారు. బయటికి పోయే పరిస్థితులు కూడా లేవు. పైగా ఎప్పుడూ చల్లదనంగా ఉండే ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైపోతుంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో వడగళ్ళు, పిడుగులు, అట్లాగనే దారుణమైనటువంటి ఆ వర్షాలు, గాలులు, దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. ఈరోజు ఇప్పటికిప్పుడు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ప్రఖర్ జైను ప్రత్యేకంగా ప్రకటించాడు. ఏ క్షణమైన వడగళ్ల వాన ఇట్లా కురిసే అవకాశం ఉంది. అట్లానే వర్షాలతో పాటు గాలుల బీభత్సం కూడా జరిగే అవకాశం ఉంది. చెట్ల కింద ఎక్కువగా నిలబడొద్దు, అసలు బయటికి రావద్దు, వీలైనంత వరకు ఇళ్లల్లో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరొకటి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రధానమైనది అంటే 2 రోజులుగా జరుగుతున్నటువంటి అంశం మద్యం కుంభకోణం. ఈ మద్యం కుంభకోణము అంశంలో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వాళ్ళ భార్యను, ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుణ్ణి నిన్న గురువారం రోజు ఆల్రెడీ సిట్ విచారించింది. అదేవిధంగా ఈడీ అంటే సిట్టు హైదరాబాదులో ప్రత్యేకంగా విజయసాయిరెడ్డి గారిని
పిలిపించి, అంటే ఇన్ని రోజులు చాలా రోజులు ఆల్రెడీ విజయసాయిరెడ్డి ఇంట్లోనూ మిగిలిన కొందరి ఇళ్లల్లోనూ ఐఏఎస్ ఆఫీసర్ల ఇళ్లల్లోనూ ఈ కేసులో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళ ఇళ్లల్లో అందరి ఇళ్లల్లోనూ సోదాలు జరిగినాయి ఇప్పటికే. ఒక దఫా దర్యాప్తు ముగిసింది. మళ్ళీ ఎందువలనో మళ్ళీ రెండో దఫా దర్యాప్తు కొనసాగుతుంది. వచ్చిన సమాచారంలో ఉంటే కొత్త అంశాలను చెవిరెడ్డి కుటుంబం నుంచి లాగడము, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, అంటే గతంలో సీఎంగా ఉన్నప్పుడు పిఏ, ఇప్పుడు కూడా ఆయన పిఏగా కొనసాగుతున్నాడు. ఆయన ప్రమేయము ఎక్కువగా ఉంది. బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టాడు. దాదాపు మేము జరిపిన సోదాలలో ఒక 10 నుంచి 15 కోట్ల ఆస్తుల వరకు అక్రమ ఆస్తున్నట్లు మేము గుర్తించాము. వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి కేఎన్ఆర్ ఎలా ఇన్ని ఆస్తులు సంపాదించగలిగారు? ఇవంతా కూడాను మద్యం కుంభకోణంలో సంపాదించిన డబ్బులు ఆయన చేతికి పోయినాయి. ఆయన వాటిను కొంతమంది బినామీ పేర్లతో పెట్టాడనేది ఒక అంటే సిట్టు నుంచి వస్తున్నటువంటి సమాచారము, ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఇక విజయసాయిరెడ్డి నిన్న దర్యాప్తుకు హాజరై ఈడీ అడిగిన ప్రశ్నలంటికి సమాధానం చెప్తూ ఆయన చెప్పింది ఒకటే ఒక మాట, అంటే నేను లోపల ఏమీ చెప్పలేదు, నన్ను ఆల్రెడీ విచారించాను, ఇంకేమైనా కావాలంటే అడగండి అని చెప్పాను, అంతవరకు అయిపోయింది. కానీ నేను బయటకు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళతో మాట్లాడుతూ నిన్న ఆయన చెప్పిన సమాచారం ఏంటంటే, ఎవరు ఎన్ని విచారణలు జరిపినా దీనంతటికీ రాజ్ కేశిరెడ్డి మాత్రమే కర్త కర్మ క్రియ, అతనికే తెలుసు. అతని సూచనలు సలహాల మేరకే ఈ పాలసీ మార్పులు ఇవన్నీ కూడా జరిగినాయి. మద్యం కుంభకోణంలో ఏదన్నా జరిగింది అంటే ఇది రాజ్ కేశిరెడ్డి ద్వారానే జరిగింది, కాబట్టి దీనికి బాధ్యుడు ఆయన అని చెప్పారు. ఇప్పుడు ఈ 3 అంశాలు ప్రధానంగా మద్యం కుంభకోణము, అట్లాగనే షర్మిల గారి రాజకీయ అంటే ప్రత్యక్షంగా పార్లమెంటులోకి ప్రవేశించే అవకాశం కల్పించబడుతోంది అనే దాని మీద, ఈ 2 అంశాల మీద, మద్యం కుంభకోణం మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకవైపు తెలుగుదేశము, జనసేన ఇవన్నీ కూడాను ఒకరిని ఒకరు సర్దిపెట్టుకొని స్పర్ధలు లేకుండా ముందడుగేద్దాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పాతంలోకి తొక్కేద్దామని చెప్పేసి ఒక పక్క వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలను రంగంలోకి దించి జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం గుక్క తిప్పుకోకుండా పక్కన పెట్టేయాలి, లేదు కాంగ్రెస్లో చేరేటట్టు చేయాలని చెప్పేసి ప్రయత్నం ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. అట్లాగనే జగన్మోహన్ రెడ్డిని మద్యం కుంభకోణం కూడా ఒక విధంగా కుదిపేస్తుంది. ఏం జరుగుతుందో రాష్ట్రంలో చూద్దాం. మళ్ళీ రేపు 5 గంటలకు ఇదే వేదిక మీద మనం ఫెడరల్ తరపున కలుద్దాం. థ్యాంక్ యూ.